అండి, వెల్కమ్ టు మాన్సూన్ మంటా కిచెన్. ఇవాళ మా ఫ్రెండ్ వచ్చిందండి, మీకు కొత్త రెసిపీ చూపించబోతుంది. కమాన్ జ్యోతి. హాయ్ జ్యోతి. హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మాకు మీరు ఏ రెసిపీ చూపించబోతున్నారు? షల్ వి ట్రై ఆనియన్ బోండా టుడే? ఓకే అండి. ఆనియన్ బోండా చేయడానికి ముందుగా మనము 1 కప్పు ఆనియన్ తీసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ 1 కప్పు వేసుకుందాము. ఇక్కడ నేను 4 ఆనియన్స్ తీసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, జీరా, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, సోడా, వంట సోడా. ఆ తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల వరకు శనగపిండి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. వాటర్ తగినంత వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోరాదు, మరీ తక్కువ కాదు. కొంచెం పిండి గట్టిగా వచ్చేట్లాగా మనం తడుపుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా గట్టిగా తడుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల పాటు మూసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం బోండా షేప్లో వేసుకోవాలి. మంచి కలర్ రావాలండి. ఇలా అన్ని వేయించి పెట్టుకున్న బోండాలను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే ఇప్పుడు మనం మిగతాయి కూడా చేసుకుందాము. అన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చాలా సూపర్గా బాగుందండి. చూస్తారుగా, వేడి వేడి బోండాలు రెడీ. చాలా బాగున్నాయండి, చాలా సూపర్గా ఉన్నాయి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.